జాగ్రఫీలో మనం బెర్ముడా ట్రయాంగిల్ గురించి చూసుంటాం, చదివి ఉంటాం. చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. ఏంటి బెర్ముడా ట్రయాంగిల్? ఈ బెర్ముడా ట్రయాంగిల్లోకి ఎంటర్ అయిన ఏ షిప్ అయినా కానీ కనపడకుండా పోతుంది అని చెప్తూ ఉంటారు కదా. సరిగ్గా ఇలాంటి ఇల్యూజనరీ ట్రయాంగిలే ఏపీలో కూడా ఒకటి ఉంది తెలుసా. ఇది యూత్ బేస్డ్గా నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతోంది, ఎటు పోతున్నాం అని రియలైజ్ అయ్యే లోపే కొత్త కొత్త ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, సరికొత్త వివాదాలు పుట్టుకొస్తూ ఉంటాయి, పొలిటికల్ పోలరైజేషన్స్ జరిగి యూత్ని కులాల వారీగానో రాజకీయాల పేరుతోనో కుమ్ముకు సచ్చేలాగా చేస్తుంటాయి. అసలు ఇంతకీ ముందు ట్రయాంగిల్ ఏంటో చూద్దాం. ఆ ట్రయాంగిల్ ఏంటో తెలిస్తే భవిష్యత్తు మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అర్థమవుతుంది. నేను ఒక 3 వీడియోలు 3 ఇష్యూస్ చూపిస్తా మీకు, చూడండి ఒకసారి. మొదటిది 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అనే ప్రకటన. రెండోది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అంటే ఇదిగో చెప్పడం తేలికే అనే మాట. ఇక మూడోది స్కిల్ సెన్సెస్ చేస్తాము అని 3 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రచారం. ఉద్యోగాలు ఇచ్చామంటారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇంకో పక్కన స్కిల్ సెన్సెస్ పేరుతో తాత్సారం నడుస్తూనే ఉంది. ఏంటి మోడలు? 2 ఏళ్ళు అయినా కానీ అడుగు ముందుకు పడకపోవడానికి అసలు కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? రాజకీయం మన జీవితాలతో ఎలా చెడుగుడాడుతోందో తెలియాలంటే వాస్తవాలు మనం కళ్ళు తెరుచుకుని చూడాలి. ఏ పార్టీ వాళ్ళైనా సరే. మరి చూద్దామా? ఏపీలో 40 ఏళ్ళు అంతకంటే తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు దాదాపు సగం మంది ఉన్నారట. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అంటే 30 ఏళ్ళు అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు దాదాపు 25-30% మంది ఉంటారు. అంటే వాళ్ళ వ్యక్తిగతంగానే కదా, వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి కదా. అంటే యువత అనే సెగ్మెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ రాష్ట్రంలో అని చెప్పడానికి ఈ నోట్ లెక్క సరిపోతుంది కదా. అందుకోసమే యూత్ని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు, ప్రచారాలు రాజకీయం చేస్తూ ఉంటుంది. అధికారం మారుతూ ఉంటుంది, ఆ పార్టీ పోయి ఈ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఉంటుంది. కొత్తగా ఒరుగుతున్నది కానీ జరుగుతున్నది కానీ ఏం కనపడిన పరిస్థితి కదా. ఏం జరిగింది, ఏం చేశారు అంటే ఉరుములేని పిడుగుల ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం. మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. చూశారుగా అని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఎక్కడిచ్చారు, ఏ ప్రాంతంలో ఇచ్చారు, ఏ సంస్థలో ఇచ్చారు, డీటెయిల్స్ కొంచెం చెప్పొచ్చుగా, తెలుసుకుంటాం అని జనమే ప్రాధేయపడి అడిగే పరిస్థితి. నో స్పెసిఫిక్ రిప్లై. ఎక్కడిచ్చారంటే సమాధానం లేదు. ఇంకో పక్కన అసలు ఉపాధి కల్పించడమే మా ధ్యేయం, జెండా, ఎజెండా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అనౌన్స్ చేశారు కదా ఎన్నికల టైంలో హామీగా. 2 కొత్త సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రాలా. ఎందుకని అంటే చెప్పినంత తేలిక కాదని చెప్పిన వాళ్ళే అంటున్నారు. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. చూశారు కదా లోకేష్ ఏమన్నారు. కొత్తగా మళ్ళీ ఇంకొక డెడ్ లైన్ పెట్టారు ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చేసాము 6 లక్షలు అన్నారు, దాని మీద డౌట్లు ఉన్నాయి. ఎక్కడిచ్చారు అంటే సమాధానం లేదు. ఇంకో పక్కన హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎదురు చూపులే తప్ప సమాధానం లేదు. మరోవైపున స్కిల్ సెన్సెస్ చేస్తాము అనే ప్రచారం ఎన్నికల ముందు నుంచి చేస్తూ ఉన్నాం. Exactly 8 to 9 months will complete skill census, first of its kind in the world. ఏంటి స్కిల్ సెన్సెస్? ఎవరెంత చదువుకున్నారు, ఎవరి టాలెంట్ ఏంటి, ఎవరికి ఎలాంటి రంగాల్లో ఉపాధి కల్పించవచ్చు అనే డేటా తీసి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారట. మరి అలాంటి ప్రణాళిక ప్రయత్నాలు ఏవి 2 ఏళ్ళు అయిపోయినా కానీ జరగకపోతే ఎప్పుడు డేటా తీస్తారు, ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు, ఎప్పుడు జీవితాలు మారుతాయి? అంటే ఎన్నికలు దగ్గర పడే వరకు మోక్షం రాదా? ఈ ట్రయాంగిల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాము ఇప్పుడు ఏపీలో. అవునా కాదా? చెప్పుకోవడం తేలికే, తప్పుపట్టడం సులభమే. మరి దీనికి పరిష్కారం ఏముంటుంది? మన చేతుల్లోనే ఉంది. నేను ఒక మోడల్ చెప్తా, సింగపూర్ మోడల్. మనం నిరంతరం సింగపూర్ పేరు చెప్పి పబ్లిసిటీలు చేసుకుంటూ ఉంటాం కదా. సింగపూర్ తరహాలో సిటీలు కడతామంటాము, సింగపూర్ తరహా ఆర్థిక విధానాలు అంటాము, సింగపూర్ తరహాలో కోస్టల్ ఏరియాని డెవలప్ చేస్తామని చెప్తూ ఉంటాం కదా. కానీ అవన్నీ జస్ట్ పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయిపోయినాయి ఇప్పటి వరకు, చూస్తూ ఉన్నాం కదా. కానీ నిజానికి ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే యూత్ కి సంబంధించిన బ్రహ్మాండమైన మోడల్ సింగపూర్ లో ఒకటి ఉంది. అదేంటో తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ కోసం సింగపూర్ లో ప్రభుత్వం తల ఒక్కింటికి $4,000 ప్రత్యేకంగా పెట్టుబడి పెడుతుంది తెలుసా మీకు? కట్టక్కర్ల మళ్ళీ ఎదురు. $4,000 అంటే మన కరెన్సీలో 3,60,000, అంతకంటే ఎక్కువ. అవును కదా. అంటే ఉద్యోగం రావాలంటే స్పెషల్ గా ఏదన్నా కోర్స్ చేయాలన్నా, టెక్నికల్ స్కిల్ పెంచుకోవాలన్నా, లేదంటే చదువుకోవడానికైనా యూత్ ఈ ఫండ్ ని వాడుకోవచ్చు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అంటే యువత భవిష్యత్తు మీద
స్కిల్ పెంచాలి అనే కాన్సెప్ట్ మీద సింగపూర్ గవర్నమెంట్ ఎంత కమిటెడ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ ఫండ్ ఒక నిదర్శనం కదా. కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన యూత్కి మాత్రమే కాదు, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాయనుకోండి, స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి కదా, వాళ్ళకు కూడా ప్రత్యేక సాయం చేసే మెకానిజమ్స్ ఉన్నాయి ఇక్కడ. కొత్తగా మన వాళ్ళు కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో, చిన్న చిన్న పరిశ్రమల్లో చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక జీవితంలో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా సాయం చేస్తుంటారు. వీటితో పాటు చదువుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చేయాలి అనుకున్నా కూడా ఈ ఫండ్ని కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ ప్రభుత్వం ఇస్తుంది. యువత మీద, భవిష్యత్తు మీద కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాల పాలసీలు అలా ఉంటాయి కదా. మరి ఆ మోడల్ని మన ఏపీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? సింగపూర్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం సాయం చేస్తున్నట్టే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా, ఏది నిరుద్యోగ భృతి ఇస్తాము అని. అది కేవలం పబ్లిసిటీ మోడల్గానే మిగిలిపోకుండా ఉత్త చేతులు చూపించకుండా ఏది 2 ఏళ్లుగా చేస్తున్నట్టు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ మొత్తాన్ని టాలెంట్ పెంచుకోవడానికి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్స్, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఎందుకు తీసుకురాకూడదు? ఆల్రెడీ దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చి వాలిపోతున్నాయని ప్రచారం చేసుకుంటున్నాం కదా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాం కదా. మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేటప్పుడు పారిశ్రామికవేత్తలకి మన మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లో కనీసం 25% వచ్చిన నిజంగా ఆ ఇన్వెస్ట్మెంట్, ఈ యువత, మనం ఇచ్చిన ఈ నిరుద్యోగ భృతి హామీ, ఈ మూడింటిని కనెక్ట్ చేసి ఏది మనం పెట్టుబడిస్తాము, యువత స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు, ఇండస్ట్రీ ఉపాధి కల్పిస్తుంది. ఈ మోడల్గా ఎందుకు మార్చకూడదు? కమిట్మెంట్ ఉంటే. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. మొదటిదేమో కన్ఫ్యూజన్ ఉంటుంది, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అంత సులభం కాదని, స్కిల్ సెన్సెస్ చేస్తామని ఒక మోడల్ చెప్తా ఉంది ఇప్పుడున్న మోడల్. దాన్ని ఇదిగో నేను ఇలా ఈ ఆల్టర్నేటివ్ మోడల్గా ఎందుకు మార్చకూడదు, నిజంగా కమిట్మెంట్ ఉంటే మార్చొచ్చు కదా అని అడుగుతూ ఉన్నా. మరి దీనికి సమాధానం చెప్పగలరా? నిన్నో మొన్నో ఒక కమిటీ వేసాం, బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని కితాబ్ కూడా ఇచ్చుకున్నాం కదా. లోకేష్ గారిని చైర్మన్ గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. చూశారు కదా ఆ ప్రకటన. ఇలాంటి కితాబులు మనం ఇచ్చుకుంటున్నాము. 2 ఏళ్ళు అయిపోయింది. యువత నోరు ఎళ్లబెట్టి మన వైపు చూస్తూ ఉన్నారు. మన వైపు నుంచి అసలు అడిగే ముందుకు పట్టలా. పైగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఎంజాయ్ చేసుకోండి పొండి అనే ప్రకటన చేస్తున్నాం. ఆధారాలు చూపించమంటే చూపించట్లా. గాలిలో బుడగలు ఎగరేసినట్టుగా ఇలాంటి ప్రచారాలేనా మిగతా 3 ఏళ్ళు కూడా? లేదంటే ప్రాక్టికాలిటీ ఉంటే కనుక సింగపూర్ మోడల్ని నిజంగానే ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చూపించే అవకాశం ఉందా? అంత సత్తా, చేవ, కమిట్మెంట్ మన దగ్గర ఉన్నాయా? చర్చిద్దాం రండి. ఇది యువతకి, ఉద్యోగాలు రావాల్సిన పిల్లలున్న తల్లిదండ్రులకి అత్యంత కీలకమైన విషయం. ఇది రాజకీయం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు. అందుకని నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.